ఎందుకంటే కల్తీ మద్యము ఏ స్థాయిలో జరిగింది అనేది ఇబ్రహీంపట్నం వరకు మన దేంతో డిబేట్ లో పెట్టి చెప్పినాడు టీడీపీ పర్సనే. రైట్, అడుగుదాం సార్, అడుగుదాం ముందు ఇది చెప్పిన తర్వాత అడుగుదాం. దీంట్లో పెద్ద ఆయన విశ్లేషకులు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నేను అడగకపోయినా మీరు అడగకుండా ఉండే పరిస్థితి లేదు కాబట్టి శివరాం ప్రసాద్ గారు మీరు స్టార్ట్ చేయండి. విజనరీ సర్కార్ అని మన ఈ ప్రభుత్వాన్ని కీర్తించవచ్చా? ఎందుకంటే ఎంతో కొంత గతం కన్నా కొంత ఒక అడుగు ముందుకేసింది కదా. ఇప్పుడు ఒకటండి, 3 పార్టీలు 3 ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఎమ్మెల్సీ గారు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు గతంలో ఆర్బీకేలు కట్టాము, నాడు నేడు డెవలప్మెంట్లు, గ్రామ సచివాలయాలు డెఫినెట్గా జరిగింది. అది కాదంటానికి వీల్లేదు. అంటే అసలు డెవలప్మెంట్ జరగలేదంటానికి వీల్లేదు. డెవలప్మెంట్ జరిగింది అనేది అది ఓకే, కరెక్ట్. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటైజేషన్కి వ్యతిరేకం, పీపీపీ మోడలు చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కృష్ణపట్నం పోర్ట్లో ప్రభుత్వానికి ఉన్న స్టేక్ వదిలేసి అదానికి ఎందుకు ఇచ్చారు? అంటే ప్రైవేటైజ్ చేసినట్టే కదా. గవర్నమెంట్ స్టేక్ని, ప్రభుత్వానికి ఉన్న స్టేక్ను వదిలేసి అది ఆ పోర్టుని అదానికి అప్పచెప్పినప్పుడు అదే దాన్ని మరి ప్రైవేటైజేషన్ అంటారు కదా. అలాగే ఎమ్మెల్సీ గారు చెప్పిన దాంట్లో పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ అంటారు. ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేటైజేషన్ టోటల్గా కంప్లీట్గా ప్రైవేట్. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్, అంటే ప్రభుత్వం దానికి యాజమాన్యంగా ఉంటుంది, ప్రభుత్వానికి స్టేక్ ఉంటుంది, ఆ ప్రభుత్వానికి ఎవరైతే తీసుకుంటున్నారో ఆ ప్రైవేట్ వ్యక్తులు అకౌంటబిలిటీ ఉంటుంది. అలాగే ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు ఈ సీట్లకు సంబంధించి మెడికల్ సీట్లలో ఎప్పుడైనా ప్రభుత్వం సీట్లు అమ్ముకోవడం చూసామా? లేదు కదా. అసలు దీన్ని నీతి ఆయోగ్ ఏంటంటే వైద్యం అవసరం పెరుగుతుంది, ప్రజలు 146 కోట్లు అవుతున్నారు, ఇటువంటిప్పుడు వైద్యానికి అవసరం తీరాలంటే డాక్టర్స్ రావాలి. ఏ విధంగా చేయాలంటే వైద్య సౌకర్యాలు లేని చోట, లేని జిల్లాల్లో ఎక్కడైనా సరే ప్రభుత్వం అక్కడ మెడికల్ కాలేజీ పెడతానికి, అది కూడా పీపీపీ మోడ్ లేకపోతే సెల్ఫ్ ఫైనాన్సింగ్, ఈ 2 విధానాల ద్వారా పెడతానికి అనుమతి ఇచ్చింది. దాని ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఆ విధంగా చేయడానికి ప్రిపేర్ అయితే 375 కోట్లు ఒక్కొక్క కాలేజీకి వీళ్ళు వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వడానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రిపేర్ అయింది. దాని ప్రకారం వచ్చిన కాలేజీలు అంటే మీది గతంలో లాగా ప్రభుత్వ కళాశాల అంటే పూర్తిగా ఇది ప్రభుత్వం ఇది కాదు, రూపాయి కూడా తీసుకోకుండా ఇవ్వటం అనేది కాదు. ఇక్కడ మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే 107, 108 జీవో ద్వారా ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానం తీసుకురావటం వలన గవర్నమెంట్ కాలేజీల్లో కూడా 10,000 సీటు 12 లక్షలు అయింది. అది యథార్థం. సరే, దీన్ని వదిలేస్తే మిగిలిన ఆరోపణలు ఇవన్నీ మిగిలిన వాళ్ళు పార్టీలు చూసుకుంటారు. కానీ 17 కాలేజీలు 5 కాలేజీలు రన్ అవుతున్నాయి. అది 5 కాలేజీల్లో 2 కాలేజీలు ఏలూరు అండ్ మచిలీపట్నం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నప్పుడే మొదలెట్టినాయి. ఓకే, అవి పూర్తయినాయి. వీటిలో కూడా ఇప్పుడు ఈ 5టికి సంబంధించి 975 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచే ఫండింగ్ వచ్చింది, వైబిలిటీ గ్యాప్ ఫండ్. మిగిలిన ఫండ్ 1550 కోట్లు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో మిగిలిన ఫండ్ నాబార్డు నుంచి వచ్చింది. ఓకే, దీని వరకు ఏది మెడికల్ కాలేజీ వరకు అది నేను 5 కాలేజీల వరకు. సరే, అది వదిలేస్తే నేను ఇందాక చెప్పా డెవలప్మెంట్ జరగలేదని జరిగింది. ఇప్పుడు ఒక మాట అన్నారు కదా సార్, ఇందాక ఎమ్మెల్సీ గారు ఉన్నారు, మీరు రాజధాని కోసం మరి 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా, మరి అందులో కొంత పర్సంటేజ్ ఖర్చు పెడితే ఆ కాలేజీలు ఎవరికో ప్రైవేట్ వాళ్ళకి పోకుండా కాస్త ఫీజులు అసలు ఇది ఒక పెద్ద వలయం అండి. ప్రైవేట్ వాళ్ళ మేనేజ్మెంట్ ఉండాలా, ఇది అంటారంటే పబ్లిక్ ప్రైవేట్ మేనేజ్మెంట్ అనేది సక్సెస్ఫుల్ మోడ్. ఓకే, ఎక్కడైనా సరే మీరు ప్రభుత్వం ఇప్పుడు ఒకటే అడుగుతున్నా నేను, ఇందాకే ఎమ్మెల్సీ గారు అన్నారు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టి చేశారనేది. రాజశేఖర రెడ్డి గారిని మనం దేవుడని ఎందుకన్నారు ప్రజలు? ఆరోగ్యశ్రీ పెట్టి ప్రభుత్వం కార్పొరేట్ వైద్యం చేయిస్తున్నారంటే, అంటే దట్ మీన్స్ కార్పొరేట్ వైద్యం. పీపీపీలో వచ్చేది కార్పొరేట్ వైద్యమే కదా. కార్పొరేట్ వైద్యం ఇది పేదలకు అందదంటే మీరు 25 లక్షలకి సరిపడా మీరు ఇన్సూరెన్స్ చేస్తున్నారు కదా. అక్కడ తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్య రక్షణ ఉంది కదా. అట్లాగే దాదాపు మీకు 6,000 పైన 7,000 బెడ్స్ పెరుగుతుంటే దాంట్లో 70% పేదలకే ఇవ్వాలి కదా ఆ బెడ్స్ ని. ఇంకెక్కడ అన్యాయం జరుగుతుంది. అట్లాగే అడ్మిషన్స్ తీసుకుంటే నీట్
దీని ప్రకారమే అడ్మిషన్ ఇవ్వాలి. అడ్మిషన్ వీళ్ళు చేయడానికి వీల్లేదు, ఎగ్జామ్స్ వీళ్ళు నిర్వహిస్తానికి వీల్లేదు. కాలేజీలు ఆ రెండు నీట్ ద్వారా జరుగుతాయి. ఇంకా అటువంటిప్పుడు ఎక్కడ అన్యాయం జరిగే అవకాశం ఉండదు. ఒకవేళ ఉందనుకోండి అదే అడగండి. ఓకే, ఈ దీన్ని మెరుగైన పద్ధతి చేయమని అడగండి. పేదలకు ఇంకా మేలు చేయమని అడగండి, తప్పులేదు దాంట్లో. ఇక మీరు గూగుల్కి వచ్చేటప్పటికి గూగుల్ డేటా సెంటర్, ఇందాక సోషల్ మీడియాలో ఒక విధమైన ప్రచారం జరుగుతుంది. ఏంటంటే డేటా సెంటర్ వలన ప్రయోజనం లేదు, పర్యావరణ హితం కాదు, దానికి నీళ్లు ఎక్కువ